శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి మే 17 నుంచి 23 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ మీనరాశికి అసలే రాశి అందు శనిగ్రహ సంచారం. ఇప్పుడు రెండు పక్కల కూడా 2-12లో పాపగ్రహాలు రావడంతో జాతకుడు చాలా స్ట్రగుల్ ఫేస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక పక్క కుటుంబం ఆర్థిక సమస్యలు, మరొక పక్క వ్యసనాలు, బలహీనతలు, అప్పులు జాతకుడిని బాగా ఇబ్బంది పెడతా ఉంటాయి. పోనీ ఏదన్నా కష్టపడి పని చేసో వ్యాపారం చేసో ఇంకో విధంగా ధనం సంపాదిద్దాం అనుకుంటే రాశి యందు ఉన్నటువంటి శని భగవానుడు జాతకుడు ఏ పని చేయడానికి కూడా ఇష్టపడ్డావు. ఉదాహరణకి ఏదో ఉద్యోగం ఎవరో ఒకరు మీ కుటుంబ సభ్యులు ఎవరో ఫలానా చోట ఉద్యోగం ఉంది అని అబ్బాయి చెప్పారనుకుందాం. వీడి ఆలోచన ఎలా ఉంటుందంటే అది రాకుండా ఉంటే బాగుంది అనుకుంటూ ఉంటాడు. అసలు వెళ్ళనాకే ఇష్టపడ్డాం. ఈ విధంగా జాతకుడు తన యొక్క బలహీనతల్ని మరింత బలహీనపరచుకోవడం జరుగుతుంది ఈ పాపకర్తారి యోగం వల్ల. అయితే అదృష్టవశాత్తు గురువు చతుర్థ స్థానంలో సంచరించడం అన్నది జాతకుడు కొంతవరకు ఆనందాన్ని సౌఖ్యాన్ని కోరుకుంటూ ఉంటాడు అనమాట. అంటే ఏ లోటు ఉండదు, సమయానికి అన్నీ కూడా సమకూరుస్తూ ఉంటారు. అదంతా కూడా జీవితం కాలక్షేపం అవుతుంటుంది. టీవీ చూస్తుంటాడు, చక్కగా ఫుడ్ చేస్తుంటాడు, పడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు శుక్రుడు కూడా అక్కడ చేరాడు. శుక్రుడు అష్టమాధిపతిగా చతుర్థ స్థానంలో చేరడంతో స్థాన చలనం అన్నది తప్పనిసరిగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఏదో హాస్టల్లో జాయిన్ చేసాం, లేదంటే ఇంకో కాలేజీలో జాయిన్ చేసాం, లేదంటే ఇంకొక హాస్టల్లో జాయిన్ చేసాం అన్నట్టుగా జాతకుడు షిఫ్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే అది మరింత కొంత సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక్కడ అంత ఒత్తిడి అయితే ఉండదు. అక్కడ ఏదో హాయిగా కాలక్షేపం చేయొచ్చు, శుభ్రంగా ఫ్రెండ్స్తో తిరగచ్చు. ఆ విధంగా జాతకుడు ఈ లైఫ్ కొద్దిగా టర్న్ తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇది అందరి విషయంలో ఉండే అవకాశం అయితే కాదు. ఇది ఎవరైతే ఈ విధంగా కొద్దిగా స్ట్రగుల్ పడుతున్నారో వాళ్ళకి వర్తిస్తుంటుంది. యాక్టివ్గా ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరిగా వృత్తిపరమైనటువంటి అభివృద్ధి, కొత్త ప్రయత్నాలు ఫలించడం రావడం జరుగుతుంటుంది. జాతకుడికి ఈ ఫలితాలన్నీ అనుకూలంగా రావాలంటే ప్రస్తుతం తనకు ఉన్నటువంటి బలహీనతలు తగ్గించుకొని వేకువజామునే ఎర్లీ మార్నింగ్ లెగిసి ఒక 40 నిమిషాల పాటు వ్యాయామమో, ఎక్సర్సైజో, వాకింగో ఏజ్ని బట్టి చేస్తే కొన్ని అవకాశాలు జాతకుడికి వస్తాయి. వచ్చిన ప్రయత్నాన్ని ఉపయోగించుకుంటాడు. ఈ జాతకుడి యొక్క నడవడిక మారే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఈ రాశి వారికి ఆ భవిష్యత్తు వీరి చేతుల్లోనే ఉండడం జరిగింది. బట్ ఏదైనా కొన్ని కొత్త అవకాశాలు రావడానికి ఈ వారం అంతా కూడా తృతీయ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, ఇది నిపుణ యోగం కూడా. ఈ సమయంలో మీరు ఒక కొత్త ప్రయత్నం చేసిన, ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక కాలేజీ సీటు కోసం ప్రయత్నం చేసిన 100కి 100 సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మీకు తెలివితేటలు ఉన్నాయి, కానీ అది కావాలని ఎవరు చేయనట్టు కనబడుతూ ఉంటుంది ఇతరులకు. కాబట్టి ఇప్పుడు మీరేంటో రుజువు చేసుకునే సమయం వచ్చింది. కాబట్టి కంపల్సరీగా సిన్సియర్గా మీరు ప్రయత్నం చేస్తే మీరు ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి నుంచి సంపాదన స్థితిలోకో మంచి స్థాయిలోకి వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ వారం అంతా కూడా ఈ గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య ఉండిపోవడం వల్ల అది ఈ రాశి వారికి 6-12 స్థానాల్లో ఉండిపోవడం జరుగుతుంది. అందుకని కొంతమందికి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కొంత మనీ కూడా వేస్ట్ అవుతుంటుంది అన్నమాట. ఎంత వచ్చినా కూడా అప్పులు తీర్చడానికో వేరే దానికో ఖర్చు అవ్వడం జరుగుతుంది. ఏమైందో అర్థం అవుతుంది, అసలు లెక్క చెప్పుకున్న కారణం కూడా ఉండదు. ఈ విధంగా ఆర్థిక పరంగా కొన్ని నష్టాలు, అలాగే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు జాతకుడికి వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా కంపల్సరీగా జాతకుడు తన యాటిట్యూడ్ మార్చుకొని మార్నింగ్ లేచి చక్కగా దైవారాధన చేసుకొని, ఒక సూర్య నమస్కారం చేసుకొని, యాక్టివ్గా పని ఉన్నా లేకపోయినా ఏదో ఒక ప్రయత్నం చేస్తుంటే ఆటోమేటిక్గా జాతకుడు ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒకరి యొక్క జన్మ రాశిలో వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఏ గ్రహం పుట్టినప్పుడు బలంగా ఉంటుందో జాతకుడు ఆ రంగంలో స్థిరపడడం, అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి సూర్య భగవానుడు బలంగా ఉంటే ప్రభుత్వ అధికారులుగా, రాజకీయ నాయకులుగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అదే కుజుడు బలంగా ఉన్నప్పుడు మిలిటరీ, సైన్యం, పోలీసు, ధైర్య సాహసాలతో కూడుకున్న వృత్తుల్లో ఎక్కువగా స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే గురువు బలంగా ఉన్నప్పుడు విద్యా సంబంధించినవి,
బ్యాంకింగ్ రంగాలు, ఫైనాన్సు, అలాగే పౌరోహిత్యం, ఆధ్యాత్మిక వృత్తులు, సాంప్రదాయ వృత్తుల్లో బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అయితే మనకి ఏ గ్రహం బలహీనంగా ఉంటుందో ఆ కారకత్వాల్లో బలహీనం అవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి, ఒక మనిషి, మగవాడు కావచ్చు, ప్రస్తుతం అమ్మాయిలు కూడా కావచ్చు, వారి జీవితంలో కుజుడు బలంగా ఉంటేనే వారి జీవితంలో వైవాహిక జీవితం బాగుంటుంది, ఉద్యోగం సమర్థవంతంగా నిర్వహిస్తాడు, అలాగే సంతానం విషయంలో అనుకున్న సమయానికి సంతానం కలుగుతారు, అలాగే వారి జీవితంలో పుత్ర సంతానం కలగాలన్నా, కంప్లీట్గా సొంత గృహం ఏర్పడాలన్నా, స్థిరాస్తి సంపాదించాలన్నా, చాలా షార్ట్ పీరియడ్లో ఉన్నత స్థాయి సాధించాలంటే కుజుని యొక్క బలం తప్పనిసరి. అందుకని కుజుడిని స్ట్రెంత్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎప్పుడు ఏదైనా ఒక గ్రహం ఈ గోచార రీత్యా స్వక్షేత్రంలోకి ఉచ్చులోకి వచ్చినప్పుడు ఆ గ్రహాన్ని ఆరాధించడము, ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ఆరాధిస్తే ఆ గ్రహం మనకి తొందరగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కుజుడు ఈ జూన్ నెల 20వ తారీఖు వరకు స్వక్షేత్రంలో ఉచ్చలో, అంటే మూల త్రికోణంలో ఉంటాడు. అంటే ఉచ్చలో ఉండడు, మూల త్రికోణంలో ఉండడం వలన కుజుడు బలవంతుడై ఉంటాడు. ఆ కారణం వల్ల ఈ సమయంలో కుజుని యొక్క కారకత్వాలు ఎవరికైతే ఎక్కువగా అప్పులు ఉన్నాయో ఆ అప్పులు తీరాలన్నా, వివాహం అవడం లేదు, వివాహం జరగాలన్నా, ఏదైనా ఇల్లు స్థిరాస్తి సంపాదించుకోవాలన్నా, లేదంటే మన స్థిరాస్తి కబ్జాలోనో ఇతర ఆధీనంలోనో తాకట్లోనో ఉంది, అది ఇడిపించుకోవాలన్నా, భార్యాభర్తల మధ్య విభేదాలు తగ్గాలన్నా, అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు తగ్గాలన్నా, జాతకుడు వ్యసనాల నుంచి బయటపడాలన్నా, అంటే కోర్టు కేసులు, పోలీస్ కేసులు, ఇలాంటి క్రిమినల్ కేసుల్లో బయటపడాలన్నా కంప్లీట్గా మీరు కుజుని యొక్క అనుగ్రహం పొందితే దాంట్లోంచి తొందరగా బయటపడతారన్నమాట. అంటే కుజుడు బలంగా ఉన్నప్పుడు, అంటే మన వ్యక్తి ఒక అధికారంలో ఉన్నప్పుడు ఎంత తొందరగా మనం బయటపడతామో ఈ కుజుడికి మీరు పరిహారం చేసుకుంటే అంత తొందరగా పరిహారం అవుతుంది. అయితే ఎవరైతే అన్నదమ్ములు లేదంటే భార్యాభర్తలు రుణాలు ఇవి ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని పూజ చేసుకోవలసి ఉంటుంది. ఒక 40 రోజులు టైం తీసుకోండి. ప్రతిరోజు హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి. హనుమాన్కి 5 ప్రదక్షిణలు చేయడం, సింధూరం తిలకంగా ధరించడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే రామనామ స్మరణ చేయడం వల్ల తొందరగా మీరు ఫలితాన్ని పొందగలుగుతుంటారు. అయితే సంతానం కలగడం లేదు, పెళ్ళి ఆలస్యం అవుతుంది, కొన్ని వాటికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ఎలాగంటే ఇంచుమించు రోజు వెళ్ళొచ్చు, మంగళవారాలు చేసుకోవచ్చు. స్వామికి బెల్లం పానకం, తేనె, చెరకు రసం వీటితో అభిషేకం చేయడం వల్ల తొందరగా స్వామి యొక్క అనుగ్రహం రావడం జరుగుతుంది. అంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి తను ప్రేమించిన అమ్మాయి కోసం ఈ సర్పంగా మారడం, అది స్టోరీ అది ఉంటుంది. అందుకనే సర్పాన్ని, సుబ్రహ్మణ్య స్వామిని సర్పం రూపంలో ఆరాధించడం కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలంటే మీరు జంట పావులను ఆరాధించవచ్చు, నిజంగా స్వయంభూగా వేసినటువంటి పాము పొట్టలను కూడా పూజ చేసుకోవడం ద్వారా మీకు ఈ పరిహారం అవుతుంది. మీకు హైదరాబాద్లో ఆంజనేయ స్వామి టెంపుల్స్లో కన్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ అన్నది చాలా పవర్ఫుల్. మీరు ఏ ప్రాంతంలో, ఉభయ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎక్కడున్నా మీ కోరిక తీరాలంటే కంపల్సరిగా కన్మన్ ఘాట్ హనుమాన్ని మీరు ఒకసారి దర్శనం చేసుకోవడం వల్ల మీ సమస్య అన్నది కంప్లీట్గా సాల్వ్ అవుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో స్కందగిరి, సికింద్రాబాద్లో ఉన్నటువంటి స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో మీరు స్వామిని దర్శించుకోవడం వల్ల మీరు ఎక్కడ విదేశంలో ఉన్నా సరే, కేవలం ఆన్లైన్లో అయినా సరే ఆ స్వామిని మీరు ఆన్లైన్లో అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకుంటే 100కి 100 పాళ్ళు సంతానపరంగా ఉన్నటువంటి మీకున్నటువంటి సమస్యలు సాల్వ్ అవడం జరుగుతుంది. స్వస్తి.